హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ బ్లాగ్స్. బింబిసారాతో తన లైఫ్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ని అయితే అందుకున్నాడు కళ్యాణ్ రామ్. అప్పటి నుంచి తన ఒక డిఫరెంట్ జోనర్ మూవీస్ని అయితే మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వాటిలో కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, కొన్ని హిట్ అవ్వచ్చు. అలా లాస్ట్ టైం వచ్చిందే అమిగోస్. అది మనల్ని కొంచెం నిరాశపరిచింది. కానీ ఈసారి ఒక పీరియాడికల్ స్టోరీతో మన ముందుకైతే వచ్చాడు. అదే డెవిల్. అసలు ఈ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చిందనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 1942 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది ఈ స్టోరీ అనేది. అంటే మనకు స్వాతంత్రం రావడానికి ఒక 5 years ముందు. అప్పట్లో స్వాతంత్ర సమర యోధుడైన సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ని తీసుకొని వాటి చుట్టూ కొన్ని కల్పిత పాత్రలను తీసుకొని స్టోరీని అయితే క్రియేట్ చేశాడు డైరెక్టర్. సుభాష్ చంద్రబోస్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా బయట వేరే దేశంలో నివసిస్తుంటాడు. అలాగే ఇండియాలో కార్యకలాపాలన్నింటినీ సీక్రెట్గా నడిపిస్తుంటాడు. కొంతమంది ఐఎన్ఏ ఆఫీసర్స్ను నియమించుకొని, ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇలా కొంతమందిని తన నేతృత్వంలో నియమించుకొని వాళ్ళతో కొన్ని పనులు అయితే చేయించుకుంటుంటాడు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గవర్నమెంట్లో సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత సుభాష్ చంద్రబోస్ తను ఇండియాకు వస్తున్నానని కోర్ లాంగ్వేజ్ లో ఐఎన్ఏ చీఫ్ ఆఫీసర్ అయిన సంయుక్త మీనన్కి తెలియజేస్తాడు. అదేవిధంగా త్రివర్ణ అనే వ్యక్తిని తనను కలవాల్సిందిగా మెసేజ్ పంపిస్తాడు. ఈ త్రివర్ణ అనే వ్యక్తి చంద్రబోస్ కు రైట్ హ్యాండ్ లాగా ఉంటూ ఇండియాలో తన మిషన్ అన్నిటిని చూసుకుంటూ తనకు ఒక వెన్నుముకలాగా ఉంటాడు చంద్రబోస్ కి. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఈసారి సుభాష్ చంద్రబోస్ ని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే తను ఇండియాలో ఏ ప్లేస్ కి వస్తున్నాడో తెలుసుకుంటే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఆలోచించి ఐఎన్ఏ ఏజెంట్స్ లో ఒక బ్రిటిష్ ఏజెంట్ పెడుతుంది సీక్రెట్ గా. కళ్యాణ్ రామ్ ని ఒక పోలీస్ ఆఫీసర్ గా సంయుక్త మీనన్ ఇంట్లో ఒకరు చనిపోతే ఆ కేసు విషయమై ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ అయితే తనను సీక్రెట్ గా పంపిస్తుంది. ఇక స్టోరీ మొత్తం ఇదే ఉంటుంది. ఇండియాకు వస్తున్న సుభాష్ చంద్రబోస్ ను బ్రిటిష్ గవర్నమెంట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్ ను కాపాడుకోవడానికి ఐఎన్ఏ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుభాష్ చంద్రబోస్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చనిపోయిన కేసు గురించి ఇన్వెస్టిగేషన్స్ తో ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేశాడు డైరెక్టర్. చాలాసేపు ఈ కేసు విషయమై ఇన్వెస్టిగేషన్ ఉండడంతో కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో జరిగే ఇన్వెస్టిగేషన్ 1942లోకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు కళ్యాణ్ రామ్ ఆ ఇంట్లోకి ఏ పని మీద వచ్చాడో తెలిసాక స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ లో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎదురెళ్లి హీరోయిన్ ని కాపాడడంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. అదేవిధంగా ఇంకో ఐఎన్ఏ ఆఫీసర్ గా మేజర్ రోల్ లో మాలవిక నాయర్ అయితే తీసుకోవడం జరిగింది. సెకండ్ హాఫ్ లో టెస్టులను అయితే రివీల్ చేసుకుంటూ వెళ్ళాడు. స్టోరీలో ఏమాత్రం గందరగోళం లేకుండా నీట్ గా ప్రజెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ ను ఏ టైంలో రివీల్ చేయాలో ఆ టైంలోనే రివీల్ చేశాడు. అసలు త్రివర్ణ ఎవరో రివీల్ చేసే సీన్ మాత్రం మూవీలో గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ యాక్టింగ్. కళ్యాణ్ రామ్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇద్దరు హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయితే పడ్డాయి ఈ మూవీలో. వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. కామెడీ విషయానికి వస్తే కమెడియన్ సత్య తన పాత్ర ఉన్నంత పరిధి మేరకు కామెడీ అయితే జనరేట్ చేశాడు. యాక్చువల్ గా తను ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాడు. కానీ 1942లో వచ్చే బ్యాక్గ్రౌండ్ కాబట్టి అప్పట్లో ఉండే కామెడీని తీసుకొని పగలబడి నవ్వాల్సినంత కామెడీ కాకుండా ఎంత పెట్టాలో అంతే పెట్టాడని చెప్పుకోవచ్చు నార్మల్ గా. మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీని ఈ బీజిఎం ద్వారా ఇంకో మెట్టుకైతే తీసుకెళ్ళింది. ఇంకా స్టోరీ స్క్రీన్ పై విషయానికి వస్తే డైరెక్టర్ చాలా బాగా ప్రజెంట్ అయితే చేశాడు. మైనస్ వచ్చేసి బీజిఎం మీద పెట్టినంత ఇంట్రెస్ట్ పాటల మీద కూడా పెట్టుంటే బాగుండేది. పాటలు అసలు చాలా నార్మల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కూడా కొంచెం ఓవర్ గా ఉందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొంచెం రియలిస్టిక్ గా ఉంటే బాగుండేది. సినిమా మొత్తం మీద డెఫినెట్ గా బాగుంది. చూసే సినిమా. కళ్యాణ్ రామ్ 2023 ఇయర్ ఎండింగ్ లో ఒక హిట్ తో అయితే ముగించాడు. కానీ సలార్ మేనియాలో ఈ మూవీ జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. ఒకవేళ సలార్ మూవీ కనుక లేకపోయి ఉంటే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ కెరీర్ నే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ కూడా అయ్యే ఛాన్స్ ఉండేది. మనకి ఇంకా సంక్రాంతి వరకు మూవీస్ లేవు కాబట్టి ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్.